వైఎస్ఆర్ జిల్లా పెండ్లిమర్రి టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. భూ వివాదం విషయంలో టీడీపీ మండల అధ్యక్షుడు గంగిరెడ్డిపై మరో వర్గం దాడి చేసింది. పోలీస్ స్టేషన్ సమీపంలోనే టీడీపీ నేతలు కొట్టుకున్నారు. స్టేషన్ వెనుక రాళ్లు కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో టీడీపీ మండల అధ్యక్షుడు గంగిరెడ్డికి గాయాలయ్యాయి. అతను ఆసుపత్రికి తరలించారు. గంగిరెడ్డిపై సొంత పార్టీ నేతలే దాడి చేయడంతో పోలీసులు సైతం విస్మయాన్ని వ్యక్తం చేశారు. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ కడప నుంచి. శ్రీనివాస్, ఏం జరిగింది? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మండల అధ్యక్షుడు గంగిరెడ్డి అక్కడ ఉన్నటువంటి ఒక భూ వివాదంలో మధ్యవర్తిత్వం కోసం వెళ్లారు. అయితే ఇరు వర్గాలకు కూడా గత కొంతకాలంగా ఈ విషయం మీద గొడవ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ సందర్భంగా ఒక వర్గానికి గంగిరెడ్డి మద్దతు పలికాడు అనేటువంటి ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి ఎదుటి వర్గం ఎవరైతే భూమికి సంబంధించిన వాళ్ళు, ఈ బీసీ కాలనీకి సంబంధించిన కొరవండ్లపల్లి గ్రామస్తులు, వీళ్ళు ఈ గంగిరెడ్డి మీద దాడి చేసి గాయపరిచిన పరిస్థితి ఉంది. దీంతో గాయాలైన నేపథ్యంలో ఈ సమస్యని పోలీస్ స్టేషన్ వరకు తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్ కి ఇరు వర్గాలు కూడా భారీగా జన సమీకరణ కార్యకర్తలని అనుచరులని వెంట పెట్టుకుని పోలీస్ స్టేషన్ కి రావటం, పోలీస్ స్టేషన్ వద్దనే బాబాయికి దిగి ఏదైతే రాళ్లు దిగుకోవటం కానీ కర్రలతో దాడులు చేసుకోవటం కానీ జరిగింది. ఒక రంధ్రంగాన్ని పోలీస్ స్టేషన్ దగ్గర సృష్టించినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా పోలీసులు వాళ్ళని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. కానీ మరి ఇప్పుడు పోలీసులు ఈ అంశం మీద పోలీస్ స్టేషన్ వద్ద ఈ విధంగా దాడులకు దిగితే ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది అయితే ఇప్పటివరకు స్పష్టంగా తెలియలేదు. మొత్తం మీద అయితే గంగిరెడ్డి అనేటువంటి ఎవరైతే టీడీపీ మండల అధ్యక్షుడు ఉన్నాడో అతను మాత్రం యువత వర్గీయులు దాడి చేసి గాయపరిచారంటున్నారు. యువతల వర్గీయులకు కూడా తీవ్రంగా గాయాలయ్యాయని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.